साइड లాంగ్ షాట్ पकड़ा ना कदरपना కొంచెం రంగా ఈ పక్క వచ్చేసింది విరాట్లో పోవాలి వెంకటనారాయణ అనేది పైకి ఎత్తుకో లాంగ్ షాట్ పైకి రండి ఇంకా పైకి ఎత్తు రావాలని ఎనికి లాంగ్ షాట్ తీసుకుందాం గణపతి బాబా పై సార్ కొద్దిగా ఎనికి అంత ఇద్దరా సెకండ్ ఇప్పుడు ఎన్ని ఫోటోలు తీసే చూడ సార్ ఒక్క నిమిషం ఉన్నా ఆడే ఉన్నా సార్ ఎన్నికున్నాడు సార్ అట్లా ఎన్నికున్నాండి వీడియోలోనే ఫోటోలు దానికి చేరేసిన మళ్ళీ తీసుకుంటు బ్రో కొంచెం ఇదే వస్తుంది మంచిగా తీసుకుంటారా సార్ అంతా అట్లే ఉన్నాను సార్ ఫోటో తీసాం సార్ కింద నుంచే
కొద్దిగా సైడ్ నా వెంకటేశన ఎనికినా ఎన్నికి బోల్ లైటింగ్ లేదు అందరూ కొద్దిగా ఎనికి సైడ్ రమ్మని రోజు తిరిగిపోతే నా ఎనికి పోను కొంచెం गणेश महाराज के गणेश महाराज के बोलो बोलो गणेश महाराज की गणेश महाराज की थैंक यू మీ యాప్ డబ్బులు ఫోన్ చేయండి వినాయక చవితి సందర్భంగా ప్రజానీకానికి అందరికి కూడా ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వినాయక చవితి అందరికీ శుభం చేకూరాలని, అదేవిధంగా ఇక్కడ ఏ బోర్వెల్స్ వెంకటరమణ బోర్వెల్స్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇంకా దాదాపుగా 5-6 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ వినాయకుడు అందరికీ శుభం కలుగజేస్తాడని, ఆయన యొక్క ఆశీస్సుల వల్ల అందరూ కూడా రేపు భవిష్యత్తులో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వెంకటేశ్వర బోర్వెల్స్ ఆధ్వర్యంలో అనంతపురంలోని 3వ రోడ్లో భారీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. గత 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ వెంకటేశ్వర బోర్వెల్స్ ఈ వినాయక చవితి ఒకటే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 4వ రోడ్డు రంగస్వామి బోర్డు నందు మా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వినాయకుడిని 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దీనికి సహకరించిన మా ఒడ్డెర బోర్వెల్స్ సంఘం ఓనర్స్ అయితేమి మరి ఇతరులు అయితేనేమి ఈ సహకరించి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనజయంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి ఏటా కూడా మా వాళ్ళు కష్టంతో కూడుకున్న పని కాబట్టి మా బోర్వెల్స్ కుటుంబ సభ్యులైతేమి ఓనర్లు అయితేమి ప్రతి ఒక్కరు కూడా వినాయకుని ఆశీస్సులతో బ్రహ్మాండంగా పనులు జరిగి మంచి ఆరోగ్యంతో పాటు మాకు సహకరించాలని చెప్పేసి ఆదిదేవుని వినాయకుడిని విన్నవించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు, మరి ఎంపీ అంబికా కృష్ణ గారు, మరి హిందూపురం పార్లమెంటు ఎంపీ బీకే పార్సారి గారు, మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు సూచనలు ఇచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి పోలీసు వారు కూడా మాకు సహకరించి మరి జరగబోయే కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళి మరి అన్నదానం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వినాయకుని ఉత్సవాలని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా ఒడ్డోలు సోదరులంతా ఎక్కడున్నా గణపతి పండుగ రోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎంత సాయం బాగా కాపాడినాడు. ఈ నెక్స్ట్ కాబోయే సంవత్సరం కూడా
బాగా కాపాడాలని మన గణపతి స్వామిని కోరుకుంటూ మేము ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాము. కానీ మేము ఒకటి నష్టపోయినాము. మా అసోసియేషన్ తరఫున వెంకటనారాయణ అనే వ్యక్తి మా ఒడ్డోళ్ళు యాడున్నా బాగా సేఫ్టీగా ఉండాలా, మనం ఒక రాజకీయ నాయకుడిగా కూడా మనం ఎదగాలని ఎంతో నష్టపోయినాడు వెంకటనారాయణ. మనల్ని అసోసియేషన్ అతనే ప్రెసిడెంట్ కావాల్సింది. కానీ నేను ఒక రాజకీయంగా పోతాను, నువ్వు ప్రెసిడెంట్గా ఉండునా నువ్వు బాగుంటుంది అని చెప్పి అతను రాజకీయంలో కూడా ఒకప్పుడు ఎలక్షన్లు కాకముందే మేము లోకేష్ అన్న దగ్గరికి పోయినాము. మీరు 3వ స్థానంలో ఒడ్డోళ్ళు ఉన్నారు, మీకు ఎట్లా తిరిగి 3 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు ఇస్తాననే మాట ఇచ్చినాడు అని అబద్ధం మాట ఇచ్చినాడు. కానీ ఆ మాట వలన మేమంతా పోయిన వల్ల కొందరు దుష్టశక్తులు మాకు అడ్డం పడి మేమే చేసినాం మేమే పెట్టినామని చెప్పి చేసినారు. కానీ ఇప్పటికైనా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఒక ప్రసాద్ అయితేనేమి, ఒక ఇతను పార్సారథి అయితేనేమి, సునీతమ్మ అయితేనేమి మమ్మల్ని గుర్తించి ఈ అనంతపూర్లో తెలుగుదేశానికి ఎవరు ప్రాణం పెడుతున్నారు అని తెలుసుకొని ఇప్పుడైనా లోకేష్కి చంద్రబాబు నాయుడికి దృష్టికి తీసి బోర్వెల్ అసోసియేషన్ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి చందాలు చేసి 18 సంవత్సరాలు మేము చేపడుతున్నాము. పార్టీకి కూడా ఆ బుద్ధ నుండి కూడా 18 సంవత్సరాల నుండి కూడా మాకు బుద్ధి వచ్చిన వాళ్ళ నుండి కూడా తెలుగుదేశంగా జెండాలు మోస్తున్నాం, తెలుగుదేశంగా ఓటేస్తున్నాం. ఎంతో జనం మారుతున్నా కూడా మేము మారుకోకుండా కష్టం చేసుకొని ఈ పొద్దు 4-3 కలిసి బోర్మల్లు పెట్టుకుంటున్నారు. మా వాళ్ళకి ఎక్కడున్నా కూడా సహకరించి రాల్టీ వాళ్ళు వస్తున్నారంటేనే బండి దాచిపెట్టి అంటారు కసరు ఓనర్లు. అవి లేకుండా మా కష్టజీవులు కాబట్టి మా ఒడ్డోళ్ళు యాడున్నా కూడా రాల్టీ వాళ్ళు కూడా నాయకులు యాడున్నా కూడా తెలుగుదేశం వాళ్ళు మేము పిల్లబంటే కష్టపడుతున్నాం కాబట్టి తెలుగుదేశంలో వాళ్ళు కూడా గుర్తించి ఈ ఒడ్డోళ్ళు మనకే సహకరించినారు అని చెప్పి మా రాల్టీ వాళ్ళకి చెప్పాలని ఈ ప్రెసిడెంట్గా చెబుతున్నాను. ఈ పొద్దు మమ్మల్ని సహకరించాలా, లేకపోతే అప్పటికప్పుడు రాల్టీ వాళ్ళు వస్తున్నారంటే బండి దాచిపెట్టమంటే సైకిల్ దాచిపెట్టేకి మీరు కూడా తెలుసుకోవాలా కసరు ఓనర్లు అని చెప్తున్నాము ప్రెసిడెంట్గా. మా వాళ్ళు అట్లే నష్టపోయి ఈ పొద్దు కేసులు పెట్టించుకొని అన్ని రకరకాలు పాట పాడుతున్నారు మా బోర్ బండ్లలో. ఈ సన్న బండి అది ఎత్తిపి ఆడ దాచిపెట్టుకునేకి మీరు చెప్తేనే కదా మేము కూడా బక్కలేసేది, లేకుంటే ఏరేది ఏం వేయం కదా. కానీ కూడా ఈ పొద్దు కూడా లోకేష్ అన్న కానీ చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకొని మా పార్టీకి కష్టపడినారు. మా బోర్బండ్లు వెంకటేశ్వర బోర్విల్సాలని ఒకప్పుడు వరదలు వస్తే నాయకులుగా అయితేనేమి, లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఈ లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఎవరు మనకి కష్టపడినారు, ఎవరు ఇల్లు ఇచ్చినారు అనేది కష్టపడకపోతే మీరు దెబ్బతినేది చరిత్రలో మీరే. పొద్దు జగన్ అన్న ఎట్లా దెబ్బతిన్నాడు అట్లే దెబ్బతింటాడు. ఒడ్డోళ్ళని గుర్తించిపోతే యా నాయకుడైనా నేను చెప్తున్నా. కానీ ఎవరెవరో పుట్టుకొస్తున్నారు ఇప్పుడు ఒడ్డోళ్ళు, వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది పోస్టులు. మీరు అసోసియేషన్ వాళ్ళు వెంకటేశ్వర బోర్విల్లో లక్షల గుమ్మరు వేసినాము. ప్రాణాలు కూడా చచ్చిపోయిన వాళ్ళకి కూడా ప్రాణం వేసి మేము డబ్బులు ఇస్తున్నాము. అది గుర్తించి మా అసోసియేషన్లో మా అయిపోయిన వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అతనికి గుర్తించి మీరు ఈ వద్దు చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి ఇస్తే బాగుంటుంది. ఎవరెవరికి ఇచ్చుకుంటే ఒడ్డోళ్ళని గుర్తించే వాళ్ళు లేరు అని ఈ వెంకటేశ్వర బోర్విల్ అసోసియేషన్ వాళ్ళంతా ఎక్కడున్నా ఈ సంవత్సరం బాగా సుఖసిద్ధలుగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని గుర్తించేది విలేకరులే, వాళ్ళకి కృతజ్ఞతలని తెలియజేసుకుంటాం.